పరిస్థితి. ఆయన వచ్చి అద్భుతంగా చేస్తారంటే దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదని అక్కడ ఒక తీవ్రమైన ఆందోళన వచ్చింది. కానీ ఇప్పుడు పోటీ ఎక్కడ అంటే మిత్తల్ని తెచ్చింది మేమని. నేను దావోస్ వెళ్ళినప్పుడే మిత్తల్ కుమారుడితో నేను కలిశాను, అప్పుడే ఇదంతా కూడా మాట్లాడాము. అలాగే మూతబడిన ఎస్ఆర్ స్టీల్స్ అనే ఫ్యాక్టరీ కంపెనీ తీసుకొని దాన్ని విస్తరించడానికి మిత్తల్స్ అప్పుడే ఒప్పుకున్నారు. ఆ తర్వాత వాళ్ళకు నేను నక్కపల్లి కాకినాడ 2 చోట్ల భూములు చూపిస్తే వాళ్ళు నక్కపల్లి ఎంచుకున్నారు. సో క్రెడిట్ వార్, ఇప్పుడు క్రెడిట్ వార్ అనే వాళ్ళం, ఇది క్రెడిట్ చోర్. ఇంక టోటల్గా ఎవరిది క్రెడిట్ అని కాదు, మొత్తం నా క్రెడిట్ అంతా అది కాదు, నా క్రెడిట్ మొత్తం కొట్టేద్దామని చంద్రబాబు నాయుడు గారు విఫలయత్నం చేస్తున్నారు. ఈ విమర్శలన్నీ చేశారు, ఇవన్నీ ఒక ఎత్తు. కానీ ఈ క్రమంలో ఆయన అన్నారు చంద్రబాబు వస్తే పెట్టుబడులు వస్తాయి, ఇదంతా చాలా విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ముఖార విందాన్ని చూసి పెద్ద పెట్టుబడులు వస్తాయా అని ఒక మాట అన్నారు. మామూలుగా తెలుగులో ముఖార విందం అని సుందరవదనం అని ఇలాంటివి అంటుంటారు. ఏదైతే నేను ఇందాక వచ్చేటప్పుడు చూస్తే కేంద్ర మంత్రి బ్రహ్మసాని చంద్రశేఖర్ దీనికైనా తీవ్రమైన అభ్యంతరం చెప్తున్నారు. ఇలా బాడీ షేమింగ్ చేస్తారా మీరు, ఇలాంటివి మేము సహించం, మీరు ఏదైనా ఉంటే రాజకీయ విమర్శలు చేయండి కానీ వ్యక్తిగతంగా చంద్రబాబు మీద మీరు టార్గెట్ చేయటం బాగలేదు ఈ పద్ధతిలో. సో మూడోది ఏమంటే ఆ క్రమంలోనే మేము 3 లక్షల కోట్లు అప్పు తెచ్చాము, దీంట్లో 2.5 లక్షల కోట్లు ప్రజలకు లెక్క ప్రకారం వాళ్ళ అకౌంట్స్కి నేను జమ చేశాను. మీరు తెచ్చిన అప్పులో మీరు ఎంత జమ చేశారు? సో మీ వాగ్దానాలన్నీ బట్టివి అని ఒకటి దాడి, 2 క్రెడిట్ వారు, మూడోది సీట్ల పెంపును మేము పూర్తిగా సమర్థిస్తున్నాం. ఈ సీట్ల పెంపుదల వల్ల వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు బాగా అవకాశాలు పెరుగుతాయి. ఇదివరకు కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయిన చోట్ల కూడా ఇప్పుడు పూర్తిగా న్యాయం చేసే దిశలో మేము వెళ్తాం అని ఆయన ఒకవైపున భరోసా, ఇంకోవైపున దాడి. నేను పాదయాత్ర మళ్ళీ మొదలు పెడతాను అని కూడా ఆ క్రమంలో ఆయన ఒక నెక్స్ట్ వ్యూహాత్మకంగా ఈ రాజధాని ఇందాక మనం చర్చించడం అయితే మాట్లాడలేదు, ఇవన్నీ కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సమాంతరంగానే అంబటి రాంబాబు కూడా సోషల్ ఈక్వేషన్స్, ఆ సామాజిక సమీకరణల్లో ఆయన కూడా ముద్రగడ దగ్గరకో ఇంకొకరికో వరుసగా అందరినీ కలుస్తున్న పరిస్థితి కూడా అక్కడ ఉంది. సో సామధాన భేదలాగా కార్యకర్తలతో సమావేశాలు, ప్రత్యర్థుల మీద దాడులు, మూడోది సామాజిక సమీకరణలు అన్ని ఏకకాలంలో చేస్తున్నట్టు కనిపిస్తుంది. సార్ ఘోర బస్సు ప్రమాదం, సజీవ దహనం చాలా బాధాకరం. నిజంగా 13 మంది జగిత్యాల సీరియస్ గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలా అసలు మృతదేహాలను తీసుకోవడమే ఒక చాలా కష్టమైన పరిస్థితి. ఇందాక కూడా మన బులెటిన్ లో అది చూపిస్తున్నారు. జగిత్యాల నుంచి అది వెళ్తుంది నెల్లూరు జిల్లా దగ్గరికి, ఆ మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. ఘోరం అన్నమాట. అది ముందే బస్సు సరిగ్గా లేదు, ఎర్రగొండపాలెం దగ్గర ఎదుగుంది. కొద్ది రోజుల కింద ఖమ్మం జిల్లాలో ఇలాగే జరిగింది. అంతకుముందు సజీవ దహనం అయిపోతున్నారు అనమాట. ముఖ్యంగా వెనక సీట్లలో ఉన్న వాళ్ళు రాలేకపోవటం, ఇప్పుడు వాళ్ళు ఎవరు కాపాడదామని ప్రయత్నం చేసినా కానీ కుదరని చాలా ఘోరమైన పరిస్థితి అనమాట ఇది. ప్రైవేట్ బస్ అది హరికృష్ణ ట్రావెల్స్ ఏదో చెప్తున్నారు, కండిషన్ బాగాలేదు, ముందే రిపేర్లు 1 గంట సేపు ఆపారంట, మధ్యలో స్టీరింగ్ బాగాలేదు అనుకుని డ్రైవర్ చెప్పారట. పోనీ తెలుసుకుందామంటే ఇప్పుడు అతను అందుబాటులో లేరు. నిజంగా ఇటువంటివి జరిగినప్పుడు వాళ్ళు భయపడతారు కదా, ప్రాణాలేమో ఇక్కడ పోయాయి. సో రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా కలచేసిన ఒక పరిస్థితి చంద్రబాబు. అందరూ దీని మీద తమ విచారం వెలిబుచ్చారు. ప్రధాని మోదీ కూడా దీనికి ఎక్స్గ్రేషియో కేంద్రం తరఫున కూడా మేము ఇస్తున్నామని చెప్పి ప్రకటించారు. నిజంగా ఇంత అభివృద్ధి, ఇవన్నీ అనుకుంటూ ఘోరంగా ప్రైవేట్ బస్సుల్లో అనేక చోట్ల సామూహికంగా దహనమైపోతున్న పరిస్థితి ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు జరుగుతుంది, ఎందుకు వాటి కండిషన్ మెరుగుపడట్లేదు, ఎందుకు వాటి మీద తనిఖీలు ఉండట్లేదు అనేది ప్రశ్నలకు జవాబు లేదు. కానీ ఈరోజు అయితే మటుకు ఇటు శ్రీరామనవమి, మన ఉగాది, ఒక పండుగల్లో అటు ఇటు వచ్చే ప్రయాణాలు ఎక్కువ చేసేటటువంటి పరిస్థితి. అందులో ఇక్కడి నుంచి దూరం కదా జగిత్యాల టు నెల్లూరు దాకా, అంటే చాలా ఘోరమైన ప్రమాదం. నిజంగా అందరూ హతాశులైన పరిస్థితి. నా ఉద్దేశం ఎప్పటికప్పుడు జరిగినప్పుడు ఆందోళనలు అవి కాకుండా మొత్తం ఈ బస్సుల కండిషన్ ఎలా ఉంది, డెఫినెట్గా ఆర్టీసీలు తగ్గిపోతున్నాయి. ఆర్టీసీలో బస్సులు తీసుకోవట్లేదు, వాళ్ళ జీత భత్యాలకే సమస్యగా ఉంది, అట్లా ఉంది. ప్రైవేట్ బస్సుల మీద ఎక్కువ ఆధారపడుతున్నారు.
మీకు సాయంత్రం అయ్యేసరికి ప్రతి ఊళ్ళో అసలు రోడ్లు ఆగిపోతున్నాయి, కానీ అది కండిషనల్ ఉన్నాయి. అవును. ఇది చాలా పెద్ద ప్రశ్న. తప్పకుండా వాళ్ళందరినీ ఆ కుటుంబాలను ఆదుకోవడం జరగాలి. అంతకంటే ముఖ్యంగా ఇటువంటి పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. అందులో అది మంచి హైవే ఉండే ఇదే ఆ ప్రాంతం కూడా, అవును. నెల్లూరు ప్రకాశం అదంతా చూస్తే కూడా. సార్ రేవంత్కి హరీష్ సవాల్, సిద్దిపేట ఆఫర్. మొన్న మనం అనుకున్నాం కదా, టార్గెట్ హరీష్ అని ఎందుకు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, వ్యూహాత్మకమైన ఇదే అది అని. ఆయన